టెక్నాలజీ మన జీవితాలను ఈజీ చేస్తుంది. కానీ అదే టెక్నాలజీ మనుషుల జీవితాలను ఎంత భయంకరంగా మార్చగలదో చూపించే సిరీస్ బ్లాక్ మిర్రర్. సీజన్ 6లో కూడా ప్రతి ఎపిసోడ్లో ఒక కొత్త కథ, కొత్త క్యారెక్టర్స్, ఇంకా ఊహించని ట్విస్ట్స్ ఉంటాయి. కొన్ని స్టోరీస్ టెక్నాలజీ గురించి అయితే మరికొన్ని మనుషుల గ్రీడ్, ఫియర్, అబ్సెషన్ గురించి ఉంటాయి. ఈ వీడియోలో బ్లాక్ మిర్రర్ సీజన్ 6లోని ఎపిసోడ్స్ అన్నింటి కథలను సింపుల్గా రీక్యాప్ చేద్దాం. చివరి వరకు చూస్తే ఈ సీజన్లో ఉన్న అసలు డార్క్ సైడ్ ఏంటో మీకే అర్థమవుతుంది. మీరు ఈ సిరీస్లోని ప్రీవియస్ సీజన్స్ చూడాలనుకుంటే వాటి రీక్యాప్ వీడియోస్ లింక్స్ని కామెంట్స్లో పెట్టాను. ఇక ఆలస్యం చేయకుండా సీజన్ 6లోని మొదటి కథతో స్టార్ట్ చేద్దాం. జోయన్ తన ఫియాన్సే క్రిష్తో ఉంటుంది. ఆఫీస్ స్టాఫ్లో ఒక ఆమెని తీసేయాల్సి వస్తుంది. అది జోయాన్ చేతుల్లో లేదు. జోయాన్ సీనియర్స్ చెప్పినట్టు చెయ్యాలి. జోయాన్కి ఎక్స్ బాయ్ ఫ్రెండ్ నుంచి మెసేజ్ వస్తుంది. మెసేజ్ చదువుతూ సిగరెట్ తాగుతూ బాల్కనీలో నిల్చొని ఉంటుంది. సిగరెట్ జారి కింద పడుతుంది. అప్పుడు ఆఫీస్ నుంచి తీసేసిన ఆమె బాధగా వెళ్తుంటే ఆమె మీద సిగరెట్ పడుతుంది. ఆమె జోయాన్ని తిట్టుకుంటూ వెళ్తుంది. ఆఫీస్ అయిపోయాక జోయాన్ థెరపిస్ట్ని కలుస్తుంది. జోయాన్కి క్రిష్తో ఉండడం బోరింగ్గా ఉంటుంది. క్రిష్ చేసే వంటలు బాగోకపోయినా తను ఫీల్ అవుతాడేమో అని బాగుంది అనాలి. జోయాన్ తన ఎక్స్ బాయ్ ఫ్రెండ్ మ్యాట్తో ఉన్నప్పుడు ఎగ్జైటింగ్గా ఉండేది. గొడవలయ్యి ఇద్దరికి బ్రేకప్ అయింది. జోయాన్కి తన లైఫ్లో తను మెయిన్ క్యారెక్టర్ అనిపించదు. మ్యాక్ నుంచి జోయాన్కి నేను ఊరిలో 3 రోజులు ఉంటాను, కలుద్దాం అని మెసేజ్ వస్తుంది. జోయాన్ నేను సొంతగా డెసిషన్స్ తీసుకుంటాను అని మ్యాక్ని కలుస్తుంది. మ్యాక్ నువ్వు క్రిష్తో హ్యాపీగా లేవని నాకు తెలుసు, క్రిష్ని వదిలేసి నాతో వచ్చేసాయి అంటాడు. జోయాన్ నేను క్రిష్ని వదలను అని వెళ్ళిపోతుంది. రాత్రి జోయాన్ క్రిష్ సినిమా చూద్దాం అనుకుంటారు. స్ట్రీమ్బెర్రీ యాప్లో జోయాన్ చాలా చెడ్డది అని ఒక టీవీ షో ఉంటుంది. హీరోయిన్ సాల్మా చాలా ఫేమస్ హీరోయిన్. షోలో సాల్మా కూడా జోయాన్ లానే ఉంటుంది. హెయిర్ స్టైల్ ఇద్దరిది ఒక్కటే. ఈ షో ఏంటో చూద్దామని ప్లే చేస్తారు. ఇవాళ జోయాన్ ఏం చేసిందో షోలో అదే చూపిస్తారు. జోయాన్ ఒక్కటే కాకుండా స్ట్రీమ్బెర్రీ సబ్స్క్రిప్షన్ ఉన్న వాళ్ళంతా షో చూడగలరు. ఏం జరుగుతుంది అని షాక్లో ఉంటారు. షోలో జోయాన్ని చెడ్డ వ్యక్తిగా చూపిస్తారు. ఆఫీస్లో ఆమెని చిరాగ్గా చూసినట్టు ఉంటుంది. మ్యాక్ మెసేజెస్ థెరపిస్ట్కి క్రిష్ గురించి చెప్పింది. మ్యాక్ని కలిసింది, అంతా వస్తుంది. క్రిష్ హట్ అయ్యి వెళ్ళిపోతాడు. షోలో జోయాన్ షో చూడడం, క్రిష్ హట్ అయ్యి వెళ్ళిపోవడం కూడా వస్తుంది. ఇంతటితో షోలో ఎపిసోడ్ 1 అయిపోతుంది. నెక్స్ట్ రోజు జోయాన్ ఆఫీస్కి వెళ్తున్న దారిలో ఒక అతను తనని తిడతాడు. ఆఫీస్లో అందరూ తన గురించే మాట్లాడుకుంటారు. తనని జాబ్లో నుంచి తీసేస్తారు. ఇవాళ ఎపిసోడ్లో జోయాన్కి జరిగిందంతా ఉంటుంది. నెక్స్ట్ రోజు జోయాన్ స్ట్రీమ్బెర్రీ ఆఫీస్కి వెళ్ళి అడుగుతుంది. నా పర్మిషన్ లేకుండా నా పేరు, నా లైఫ్ మీ షోకి వాడుకున్నారు. స్టాఫ్ ఎవరి లైఫ్ అయినా మేము షోలా చేస్తాము అని టర్మ్స్ అండ్ కండిషన్స్లో మేము మెన్షన్ చేశాము. అన్నీ నువ్వు యాక్సెప్ట్ చేశావు. షో లీగల్గానే నడుస్తుంది అంటుంది. చాలా మందిలానే జోయాన్ కూడా టర్మ్స్ అండ్ కండిషన్స్ చదవకుండా యాక్సెప్ట్ చేసింది. జోయాన్ నేను సాల్మా మీద కేసు వేస్తాను అంటే స్టాఫ్ షోలో యాక్ట్ చేసింది సాల్మా కాదు, తన ఫోటో తీసుకొని CGI చేశాము, నువ్వు సాల్మా మీద కేసు వెయ్యలేవు అంటారు. జోయాన్ నేను రోజు ఏం చేస్తున్నానో మీకెలా తెలుస్తుంది అంటే స్టాఫ్ మనం ఎవరితోనైనా రేపు షాపింగ్కి వెళ్తున్నాము అని మాట్లాడితే ఫోన్లో షాపింగ్ యాడ్స్ వస్తాయి. అలానే జోయాన్ ఫోన్ ద్వారా జోయాన్ ఏం చేస్తుందో తెలుసుకొని CGIతో ఎపిసోడ్ చేసి రిలీజ్ చేస్తున్నారు. జోయాన్ ఏమీ చేయలేని పరిస్థితి. తనకి సపోర్ట్గా ఎవరూ లేరు. అందుకే మ్యాక్ ఇంటికి వెళ్తుంది. మ్యాక్ ఈరోజు జోయాన్ స్ట్రీమ్బెర్రీ ఆఫీస్కి వెళ్ళిన ఎపిసోడ్ చూస్తూ ఉంటాడు. జోయాన్తో నేను నీతో ఉండాలనుకోవట్లేదు, మనమేం చేసినా రేపు ఎపిసోడ్లో వేస్తారు అంటాడు. చర్చ్లో ఎవరితో పెళ్లి జరుగుతూ ఉంటుంది. జోయాన్ చర్చ్కి వెళ్ళి అందరి ముందు డెఫికేషన్ చేస్తుంది. తనని అరెస్ట్ చేస్తారు. జోయాన్ ఇది కూడా ఎపిసోడ్లో వేస్తారు. సాల్మా ఏం చేస్తుందో చూద్దాం అని నవ్వుకుంటుంది. లాయర్ జోయాన్కి బెయిల్ ఇప్పించి రిలీజ్ చేపిస్తాడు. జోయాన్ అనుకున్నట్టుగానే చర్చ్లో జరిగింది ఎపిసోడ్లో వేస్తారు. సాల్మాకి కోపం వస్తుంది. తను కూడా టర్మ్స్ అండ్ కండిషన్స్ చదవకుండా సైన్ చేసింది. సాల్మా మొహంతో మేమేమైనా చేయొచ్చు అని ఉంటే సాల్మా చదవకుండా సైన్ చేసింది. స్ట్రీమ్బెర్రీ మీద కేసు వెయ్యలేదు.
సాల్మా జోయాన్ ఇంటికి వెళ్తుంది. జోయాన్ సాల్మాకి తెలియాలి అని చర్చిలో అలా చేసింది. సాల్మా షో ఆపేస్తుంది అనుకుంది, కానీ అలా జరగలేదు. సాల్మాకి షో వాళ్ళు అబద్ధం చెప్పారు. ఇస్తాము అన్న డబ్బులు సగానికన్నా తక్కువ ఇస్తున్నారు. జోయాన్ కి అస్సలు డబ్బులు ఇవ్వట్లేదు అని తెలిసి సాల్మాకి ఇంకా కోపం వస్తుంది. స్ట్రీంబెర్రీ సీఈఓ మోనా అంతా తను నడిపిస్తుంది. జోయాన్, నువ్వు హీరోయిన్ కాబట్టి ఆఫీస్కి వెళ్ళినా నిన్ను ఎవరూ ఆపరు. నువ్వు వెళ్ళి కంప్యూటర్ వైర్స్ పీకేయి అంటుంది. సాల్మా స్ట్రీంబెర్రీ ఆఫీస్కి వెళ్ళి మోనాని కలవాలి అని అడుగుతుంది. రెస్ట్ రూమ్కి వెళ్ళాలంటే తనని లోపలికి పంపిస్తారు. సాల్మా కలవడానికి వచ్చిందని తెలిసి మోనా సెక్యూరిటీతో తనని పంపించెయ్యండి అంటుంది. సాల్మా వెనుక డోర్ ఓపెన్ చేస్తుంది. జోయాన్ లోపలికి వస్తుంది. స్ట్రీంబెర్రీ క్వాంటమ్ కంప్యూటర్తో షో చేస్తున్నారు. జోయానే కాదు, ఇంకా చాలా మంది లైఫ్స్ షోలా వేయబోతున్నారు. ఫస్ట్ పాజిటివ్ షోస్ చేశారు, కానీ ఆ షోని ఎవ్వరూ చూడట్లేదు. అందుకే నెగిటివ్ షోస్ చేస్తున్నారు. క్వాంటమ్ కంప్యూటర్ మోనా ఆఫీస్ పక్కనే ఉంటుంది. జోయాన్, సాల్మా ఆఫీస్కి వెళ్తారు. అక్కడ తెలిసిందేంటంటే మనకి కనిపించేది జోయాన్ కాదు, నిజమైన జోయాన్ వేరే ఉంది. మనకి కనిపించేది హీరోయిన్ యానీ. తను ఈ లెవెల్లో జోయాన్ లాగా యాక్ట్ చేస్తుంది. నిజమైన జోయాన్ టీవీ చూస్తున్నప్పుడు యానీని చూస్తుంది. లెవెల్ 2 యానీ షోలో సాల్మాని చూస్తుంది. లెవెల్ 3 ఇంకొక యాక్టర్స్ ఉంటుంది. స్ట్రీంబెర్రీ యాక్టర్స్ డిజిటల్ కాపీ తీసుకొని షో చేస్తున్నారు. ఇప్పుడు సాల్మా యానీ ఉన్నది నిజ జీవితంలో కాదు, టీవీ షోలో. నిజమైన జోయాన్ చర్చిలో అలా చేసినప్పుడు యాక్ట్రెస్ యానీకి కోపం వచ్చింది. తనని చెడుగా చూపిస్తున్నారు అని ఆఫీస్కి వచ్చింది. జోయాన్ ఆఫీస్కి వచ్చి కంప్యూటర్ని పగలగొడుతుంది. యానీ, సాల్మా ఇంకా చాలా హీరోయిన్స్ ఉన్న షోస్ నాశనం అవుతాయి. హీరోయిన్ యానీ జోయాన్కి థ్యాంక్స్ చెప్తుంది. జోయాన్ యానీని కొన్ని రోజులు హౌస్ అరెస్ట్ చేస్తారు. జోయాన్ తన లైఫ్లో హ్యాపీగా ఉంటూ తనకి నచ్చింది చేస్తుంది. కెఫే పెట్టుకుంటుంది. యానీ జోయాన్ ఫ్రెండ్ అయింది. పియా మరియు డేవిస్ అనే యువజంట స్కాట్లాండ్లో గుడ్లు దొంగిలించే ఒక వ్యక్తి గురించి ఒక చిన్న డాక్యుమెంటరీ తీయడానికి ప్రయాణం మొదలు పెడతారు. కానీ ఆ ఆలోచన పెద్దగా సాగదు. దారిలో డేవిస్ తల్లి జానెట్ ఇంటికి వెళ్తారు. అక్కడ పియాకు ఆ ఊరి పోలీసుల పనితీరు గురించి తెలుస్తుంది. డేవిస్ తండ్రి కెన్నీ కూడా అక్కడ పోలీస్ ఆఫీసర్గా పనిచేశాడు. ఆ ఊరిలో 1997లో ఒక భయంకరమైన సంఘటన జరిగింది. అప్పుడు అక్కడికి హనీమూన్ కోసం వచ్చిన ఒక జంట కనిపించకుండా పోయారు. వారి కారు ఇంకా ఇంటి బయటే ఉంది, కానీ వారు మాత్రం ఎక్కడా కనిపించలేదు. ఆ కేసును విచారించిన కెన్నీకి ఎలాంటి ఆధారాలు దొరకలేదు. ఆ సమయంలో ప్రిన్సెస్ డయానా మరణ వార్త పెద్దగా ప్రచారం కావడంతో మీడియా ఆసక్తి ఈ కేసు నుండి పూర్తిగా మళ్ళీపోయింది. కానీ ఆ ఊరి ప్రజలు మాత్రం ఆ సంఘటనను ఎప్పటికీ మరచిపోలేదు. పర్యాటకులు రావడం మానేశారు. దుకాణాలు మూతపడ్డాయి. ఊరి జనం అందరూ ఒక రహస్య భారాన్ని మోస్తున్నట్లు కనిపిస్తారు. ఆ తర్వాత అయాన్ అడేర్ అనే వ్యక్తి ఆ ఊరిలో హత్యలు చేసినట్లు బయటపడింది. అతను తన ఇంటి బేస్మెంట్లో బాధితులను హింసించి చంపేవాడు. మొత్తం 8 మంది బాధితులున్నారు. చివరికి అయాన్ జైలు శిక్ష నుండి తప్పించుకోవడానికి ఆత్మహత్య చేసుకున్నాడు. ఆ కేసును ఇన్వెస్టిగేట్ చేసిన పోలీసుల్లో డేవిస్ తండ్రి కెన్నీ కూడా ఉన్నాడు. పియా ఈ సంఘటనపై డాక్యుమెంటరీ తీయాలని నిర్ణయించుకుంటుంది. డేవిస్ మాత్రం ఇది తన కుటుంబానికి, తన ఊరికి చాలా పర్సనల్ మ్యాటర్ కావడంతో మొదట అంతగా ఇష్టపడడు. అయినా చివరికి ఇద్దరు ఇన్వెస్టిగేషన్ మొదలు పెడతారు. వాళ్ళు ఓల్డ్ న్యూస్ ఫుటేజ్, న్యూస్ పేపర్ రిపోర్ట్స్, లోకల్స్ ఇంటర్వ్యూస్ అన్నీ కలెక్ట్ చేస్తారు. డేవిస్ స్నేహితుడు స్టూవర్ట్ సహకారంతో అతని డ్రోన్ సహాయంతో చిత్రీకరణ ప్రారంభిస్తారు. డేవిస్ మదర్ జానెట్ కూడా వాళ్ళ డాక్యుమెంటరీకి ఇంటర్వ్యూ ఇవ్వడానికి ఒప్పుకుంటుంది. ఒకరోజు డేవిస్, పియా కలిసి అయాన్ పాత ఇంట్లో ఫిల్మింగ్ చేస్తారు. అక్కడి టార్చర్ రూమ్లో ఇంకా కొన్ని డిస్టర్బింగ్ ట్రేసెస్ కనిపిస్తాయి. ఈ సమయంలో స్టూవర్ట్ తండ్రి కూడా వాళ్ళ డాక్యుమెంటరీ ఆపేయమని డేవిస్ని రహస్యంగా కోరుతాడు. కానీ ఎందుకు ఆపమంటున్నాడో డేవిస్కి అర్థం కాదు. ఇదే సమయంలో పియాకి జానెట్ ఇంట్లో ఉన్న పాత బర్జరాక్ VHS టేప్స్ మీద అనుమానం వస్తుంది. ఒక టేపేని చివరి వరకు ప్లే చేసినప్పుడు అందులో అసలు భయంకరమైన నిజం బయటపడుతుంది. అయాన్ ఒక్కడే ఈ మర్డర్స్ చేయలేదు. అతన్ని కెన్నీ, జానెట్ ఇద్దరూ మనిపులేట్ చేశారు. వాళ్ళు ఈ ఆయనని ఉపయోగించి విక్టిమ్స్ని టార్చర్ చేసి చంపడంలో భాగమయ్యారు.
అందులో డేవిస్, పియా డాక్యుమెంటరీ చేస్తున్న హనీమూన్ కపుల్ కూడా ఉన్నారు. ఈ ఫుటేజ్ చూసిన పియా షాక్ అవుతుంది. అంతేకాదు, వీడియోలో జానెట్ వేసుకున్న మాస్క్ తన ఇంట్లోనే ఉండటం చూసి భయపడుతుంది. వెంటనే డేవిస్కి కాల్ చేయడానికి ప్రయత్నిస్తుంది. కానీ ఫోన్కి సిగ్నల్ ఉండదు. పియా అక్కడి నుంచి పారిపోవడానికి ప్రయత్నిస్తుంది. కానీ దారిలో రివర్ దాటుతుండగా జారి రాయికి తల తగిలి నీటిలో పడిపోతుంది. ఆమెకు స్పృహ పోతుంది. జానెట్కి తన రహస్యం బయటపడిందని అర్థమవుతుంది. ఆమె పాత ఫొటోస్, VHS టేప్స్ అన్నీ బయటకు తీసి డేవిస్ కోసం ఒక నోట్ వదిలి తన టార్చర్ మాస్క్ వేసుకుని బెడ్రూమ్లో సూసైడ్ చేసుకుంటుంది. కొంతకాలం తర్వాత వాళ్ళు తీసిన డాక్యుమెంటరీ స్ట్రీమ్బెర్రీలో విడుదలవుతుంది. డాక్యుమెంటరీ హ్యూజ్ హిట్ అవుతుంది. డేవిస్కి ఫేమ్ వస్తుంది. కానీ అతని జీవితంలో మాత్రం ఏదీ సంతోషంగా ఉండదు. పియా చనిపోయింది. అతని తండ్రి, తల్లి గురించి నిజం బయటపడింది. అతని హోమ్ టౌన్ మొత్తం ఒక ట్రూ క్రైమ్ టూరిస్ట్ అట్రాక్షన్గా మారిపోతుంది. చివరికి డేవిస్కి బాఫ్టా అవార్డు కూడా వస్తుంది. అందరూ అతన్ని సక్సెస్ఫుల్ డాక్యుమెంటరీ ఫిల్మ్ మేకర్గా చూస్తారు. కానీ అతను మాత్రం తన రూమ్లో ఒంటరిగా కూర్చుని ఏడుస్తూ ఉంటాడు. అతని ముందు ఉన్నది ఒక బాఫ్టా అవార్డు మాత్రమే. అతను కోల్పోయింది మాత్రం తన ఫ్యామిలీ, తన ఫ్రెండ్ పియా, తన ప్రశాంతమైన జీవితం. 1969లో డేవిడ్ రాస్, క్లిఫ్ స్టాన్ఫీల్డ్ అనే ఇద్దరు ఆస్ట్రోనాట్స్ ఒక స్పేస్ మిషన్లో ఉంటారు. వాళ్ళ మిషన్ మొత్తం 6 years ఉంటుంది. వాళ్ళు స్పేస్లో ఉన్న ఒక ప్రత్యేకమైన టెక్నాలజీ వల్ల భూమిపై ఉన్న తమ రెప్లికా బాడీస్ని కంట్రోల్ చేయగలరు. అందుకే వాళ్ళు తమ కుటుంబాలతో కూడా కాంటాక్ట్లో ఉంటారు. డేవిడ్ తన వైఫ్ జెసికా, పిల్లలతో కలిసి ప్రశాంతంగా జీవిస్తుంటాడు. మరోవైపు క్లిఫ్ తన వైఫ్ లానా, కొడుకు హెన్రీతో కలిసి సిటీకి దూరంగా ఉన్న కంట్రీ సైడ్లో ఉంటాడు. ఇద్దరి లైఫ్ స్టైల్స్ చాలా డిఫరెంట్గా ఉంటాయి. ఒకరోజు డేవిడ్ తన రెప్లికా బాడీలో ఇంట్లో ఉన్నప్పుడు కొంతమంది కల్ట్ మెంబర్స్ అతని ఇంట్లోకి బలవంతంగా వస్తారు. వాళ్ళు డేవిడ్ ఒక రియల్ హ్యూమన్ కాదని, మషీన్ అని నమ్ముతారు. అతని చేతిని కోసి లోపల వైర్స్ ఉన్నాయని చూసిన తర్వాత అతన్ని మరింత బ్రూటల్గా కొడతారు. అక్కడితో ఆగకుండా డేవిడ్ ముందే అతని వైఫ్, పిల్లలను చంపేస్తారు. చివరికి ఇంటికి నిప్పంటించి వెళ్ళిపోతారు. డేవిడ్ మాత్రం స్పేస్లో ఉండటంతో ఏమీ చేయలేక తన కుటుంబాన్ని కోల్పోతాడు. అతని ఎర్త్ రెప్లికా కూడా నాశనం అయిపోయింది. అంటే ఇకపై అతను భూమికి వెళ్ళే అవకాశం లేదు. ఇంకా మిషన్కి 4 years మిగిలి ఉన్నాయి. డేవిడ్ పరిస్థితి చూసి క్లిఫ్ ఒక నిర్ణయం తీసుకుంటాడు. తన రెప్లికాని కొంతసేపు డేవిడ్ ఉపయోగించుకోవడానికి అనుమతిస్తాడు. డేవిడ్ మొదటిసారి క్లిఫ్ బాడీలో భూమికి వచ్చినప్పుడు చాలా ఎమోషనల్ అవుతాడు. గాలి, చెట్లు, పురుగులు, ఆకుల టచ్ లాంటి సాధారణ విషయాలు కూడా అతనికి కొత్తగా అనిపిస్తాయి. తర్వాత డేవిడ్కి పెయింటింగ్ మీద ఇంట్రెస్ట్ ఉందని క్లిఫ్ తెలుసుకుంటాడు. అందుకే వారానికి 1 hour తన రెప్లికాను ఉపయోగించుకోవడానికి అనుమతిస్తాడు. డేవిడ్ పెయింటింగ్ వేస్తున్న సమయంలో లానాతో కూడా ఎక్కువగా మాట్లాడటం మొదలు పెడతాడు. క్రమంగా డేవిడ్కి లానా మీద ఫీలింగ్స్ డెవలప్ అవుతాయి. ఒకరోజు ఇద్దరూ కలిసి డాన్స్ చేస్తారు. కానీ లానా వెంటనే ఆపేస్తుంది. తాను క్లిఫ్కి ద్రోహం చేయనని స్పష్టంగా చెబుతుంది. తర్వాత క్లిఫ్కి డేవిడ్ వేసిన లానా న్యూడ్ డ్రాయింగ్స్ కనిపిస్తాయి. అతనికి కోపం వస్తుంది. డేవిడ్ కూడా, నీ దగ్గర అన్నీ ఉన్నాయి, కానీ వాటి విలువ నీకు తెలియదు అని అంటాడు. ఈ మాటలు క్లిఫ్ని కూడా తన భార్య గురించి అనుమానపడేలా చేస్తాయి. ఇద్దరి మధ్య నమ్మకం పూర్తిగా పోతుంది. చివరికి డేవిడ్ క్లిఫ్ రెప్లికాని ఉపయోగించి మళ్ళీ ఎర్త్కి వెళ్తాడు. క్లిఫ్కి తెలియకుండా అతని ఫ్యామిలీ దగ్గరకు వెళ్ళి లానా, హెన్రీని చంపేస్తాడు. క్లిఫ్ ఎర్త్కి తిరిగి వచ్చినప్పుడు తన ఇంటి పరిస్థితి చూసి షాక్ అవుతాడు. అతని ఫ్యామిలీ మొత్తం చనిపోయి ఉంటుంది. అతను పూర్తిగా కుంగిపోయి స్పేస్ స్టేషన్కి తిరిగి వస్తాడు. డేవిడ్ మాత్రం అక్కడ ప్రశాంతంగా కూర్చుని ఉంటాడు. క్లిఫ్ని చూసి పక్కనున్న మరో సీట్ చూపిస్తాడు. ఇప్పుడు ఇద్దరికి ఎర్త్పై తిరిగి వెళ్ళడానికి ఎవరూ లేరు. ఒకరినొకరు చంపుకోవడానికి కూడా అవకాశం లేదు. ఎందుకంటే ఆ స్పేస్ మిషన్లో వాళ్ళిద్దరే ఉన్నారు. చివరికి ఎర్త్కి చాలా దూరంగా ఉన్న ఆ స్పేస్ షిప్లో డేవిడ్, క్లిఫ్ ఇద్దరూ తమ కుటుంబాలను కోల్పోయి ఒకరిపై ఒకరు కోపంతో, బాధతో ఒంటరిగా మిగిలిపోతారు. బో అనే యువతి ఒక పాపరాజీ జర్నలిస్ట్. సెలబ్రిటీలను వెంటాడి వాళ్ళ ప్రైవేట్ మూమెంట్స్ను ఫోటోలు తీసి వాటిని అమ్మడం ఆమె పని. ఒకరోజు ఆమె జస్టిన్ క్యామ్లీ అనే ఒకప్పుడు ఫేమస్ అయిన యాక్టర్ ఫోటోలు తీస్తుంది.
ఆ ఫోటోలు బయటకు వచ్చిన కొన్ని రోజులకే జస్టిన్ తన ఇంట్లో సూసైడ్ చేసుకుంటాడు. ఈ సంఘటన బోని కొంత బాధ పెడుతుంది. అయినా ఆమె మళ్ళీ అదే పనిని కొనసాగిస్తుంది. ఇదే సమయంలో చెక్ రిపబ్లిక్లో మేజీ డే అనే ఫేమస్ యాక్ట్రెస్ ఒక మూవీ షూటింగ్ చేస్తుంటుంది. ఒక రాత్రి ఆమె మష్రూమ్స్ తీసుకుని కారు నడుపుతూ వెళ్తుంది. దారిలో ఆమె ఎవరో ఒక వ్యక్తిని కారుతో ఢీకొట్టి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. పోలీసులు దీనిని హిట్ అండ్ రన్ కేసుగా గుర్తించి ఆమె కోసం వెతకడం మొదలు పెడతారు. మేజీ డే షూటింగ్ పూర్తయ్యేలోపే అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. తర్వాత ఆమె ఎక్కడుందో ఎవరికీ తెలియదు. ఈ విషయం పపరాజీ జర్నలిస్ట్స్కి తెలియడంతో నిక్ అనే వ్యక్తి మేజీ డే ఫోటో తీసుకొచ్చిన వారికి $30,000 ఇస్తానని ప్రకటిస్తాడు. బోకి డబ్బు అవసరం ఉండటంతో ఆమె కూడా మేజీ కోసం వెతకడం మొదలు పెడుతుంది. చివరికి మేజీ ఇంటి దగ్గర ఒక బ్లాక్ కార్ కనిపించడంతో బో దాన్ని ఫాలో చేస్తుంది. కానీ ఒక వ్యక్తి బోవా కార్ టైర్స్ని కోసి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. అదే సమయంలో బోతో పనిచేసే హెక్టర్ అక్కడికి వస్తాడు. ఇద్దరూ కలిసి మేజీ కోసం వెతుకుతూ సీడర్వుడ్ రిట్రీట్ అనే రిస్ట్రిక్టెడ్ ఏరియాకి చేరుకుంటారు. అక్కడికి మరికొంతమంది పపారాత్సి కూడా వస్తారు. వాళ్ళందరూ కలిసి ఫెన్స్ కింద నుంచి క్రాల్ చేసి లోపలికి వెళ్తారు. అక్కడ వాళ్లకు మేజీ కనిపిస్తుంది. ఆమె మెడకు చైన్ వేసి బంధించి ఉంటుంది. ఆమె చాలా బలహీనంగా కనిపిస్తూ వెంటనే అక్కడి నుంచి వెళ్ళిపోమని వాళ్ళను హెచ్చరిస్తుంది. కానీ జర్నలిస్ట్స్ ఆమెను కాపాడటానికి బదులుగా వరుసగా ఫోటోలు తీస్తూనే ఉంటారు. అప్పుడే ఫుల్ మూన్ బయటకొస్తుంది. మేజీ ఒక్కసారిగా భయంకరమైన వేర్వుల్ఫ్గా మారుతుంది. అక్కడ ఉన్న వాళ్ళందరినీ చంపేస్తుంది. బో మాత్రం ఒక టేబుల్ కింద దాక్కుని ప్రాణాలతో బయటపడుతుంది. చివరికి బో గన్తో వేర్వుల్ఫ్ని షూట్ చేస్తుంది. మేజీ మళ్ళీ మనిషిగా మారుతుంది. తనను చంపమని ఆమె బోని కోరుతుంది. కానీ బో స్వయంగా ఆమెను చంపకుండా గన్ను మేజీ చేతిలో పెట్టి ఆమెనే తనను తాను చంపుకునేలా చేస్తుంది. అయితే చివరి క్షణంలో కూడా బో తన కెమెరా తీసుకొని మేజీ సూసైడ్ చేసుకుంటున్న దృశ్యాలను ఫోటోలు తీస్తుంది. అంటే ఇంత జరిగిన తర్వాత కూడా బో తన పని, తన డబ్బు కోసం మనుషుల బాధను ఉపయోగించడం మాత్రం ఆపలేదు. 1979లో నార్దర్న్ ఇంగ్లండ్లో నీదా అనే యువతి ఒక డిపార్ట్మెంట్ స్టోర్లో సేల్స్ అసిస్టెంట్గా పనిచేస్తుంటుంది. ఆమె చాలా కష్టపడి పనిచేస్తుంది. కానీ తనతో పనిచేసే వికీ మాత్రం ఎప్పుడూ నీదాని ఇబ్బంది పెడుతూ ఉంటుంది. అంతేకాదు, బయట కూడా నీదా తన ఇండియన్ బ్యాక్గ్రౌండ్ కారణంగా రేసిజం ఎదుర్కొంటుంది. లంచ్ సమయంలో ఆమె స్టోర్ బేస్మెంట్లోకి వెళ్ళి అక్కడున్న పాత న్యూస్ పేపర్ క్లిప్పింగ్స్ చూస్తుంది. అందులో గతంలో జరిగిన కొన్ని హత్యలు, ప్రమాదాలకు సంబంధించిన వార్తలుంటాయి. అక్కడే ఆమెకు ఒక స్ట్రేంజ్ స్టోన్ కనిపిస్తుంది. దాన్ని తనతో ఇంటికి తీసుకెళ్లిన తర్వాత ఆ రాయిపై తన రక్తం పడుతుంది. అప్పుడే గాప్ అనే ఒక డీమన్ నీదా ముందు ప్రత్యక్షమవుతాడు. ఈ స్టోన్ ఒక తాలిస్మాన్ అని, ఇప్పుడు నీదా దానికి బైండ్ అయిందని గాప్ చెబుతాడు. అసలు విషయం ఏంటంటే, ప్రపంచాన్ని కాపాడాలంటే నీదా 3 రోజుల్లో 3 మనుషులను సాక్రిఫైస్ చేయాలి. అలా చేయకపోతే ప్రపంచం అంతమైపోతుంది. మొదటి టార్గెట్గా టిమ్ అనే వ్యక్తిని గాప్ చూపిస్తాడు. అతను తన 8-year-old డాటర్ని అబ్యూస్ చేస్తున్నాడని చెబుతాడు. నీదా మొదట భయపడుతుంది. కానీ చివరికి అతన్ని ఒక బ్రిడ్జ్ కింద హ్యామర్తో చంపుతుంది. దీంతో పోలీస్ ఇన్వెస్టిగేషన్ మొదలవుతుంది. సూజీ, లెన్ అనే ఆఫీసర్స్ ఈ హత్యల వెనుక ఉన్న వ్యక్తిని వెతకడం మొదలు పెడతారు. ఇదే సమయంలో గాప్ నీదాకి రెండో టార్గెట్గా కీత్ హాలిగన్ని చూపిస్తాడు. కీత్ తన భార్యను నిజంగానే చంపాడని గాప్ చెబుతాడు. నీదా కీత్ ఇంటికి వెళ్ళి అతన్ని చంపేస్తుంది. కానీ అక్కడ అతని బ్రదర్ క్రిస్ ఆమెను చూసేస్తాడు. తనను పట్టుకుంటాడని భయపడిన నీదా అతన్ని కూడా చంపేస్తుంది. తర్వాత గాప్ తన డీమన్ వరల్డ్కి ఫోన్ చేసి ఈ విషయం గురించి తెలుసుకుంటాడు. అప్పుడే వాళ్ళకొక ప్రాబ్లం ఉందని తెలుస్తుంది. మర్డరర్స్ని సాక్రిఫైస్ చేయడం ఈ రిచువల్లో కౌంట్ కాదు. అంటే కీత్ని చంపడం వల్ల నీదాకి ఉపయోగం లేదు. ఇప్పుడు నీదాకి ఇంకొక టార్గెట్ మాత్రమే మిగిలి ఉంటుంది. కానీ తర్వాత మైకల్ స్మార్ట్ అనే కన్జర్వేటివ్ పాలిటిషియన్ని టార్గెట్ చేయాలని నిర్ణయిస్తుంది. ఎందుకంటే అతను తన పొలిటికల్ పవర్తో భవిష్యత్తులో చాలామందికి ప్రమాదం కలిగిస్తాడని గాప్కి తెలుస్తుంది. నీదా మైకల్ని కారులో వెంబడించి అతని వెహికల్ని క్రాష్ చేయిస్తుంది. తర్వాత అతన్ని హ్యామర్తో చంపడానికి ప్రయత్నిస్తుంది. కానీ పోలీస్ ఆఫీసర్ లెన్ అక్కడికి వచ్చి నీదాని అరెస్ట్ చేస్తాడు. పోలీస్ స్టేషన్లో నీదా తనకు గాప్ కనిపిస్తున్నాడని,
ప్రపంచాన్ని కాపాడటానికి తాను ఈ హత్యలు చేశానని చెబుతుంది. కానీ ఎవరికీ ఆమె మాటలు నమ్మశక్యంగా అనిపించవు. అంతలో మిడ్నైట్ దాటిపోతుంది. బయట ఎయిర్ రైడ్ సైరన్స్ వినిపిస్తాయి. రష్యా మరియు అమెరికా మధ్య న్యూక్లియర్ వార్ మొదలైనట్లు తెలుస్తుంది. నీదా ముగ్గురిని సాక్రిఫైస్ చేసినా ప్రపంచాన్ని కాపాడలేకపోయింది. గాబ్ కూడా తన డీమన్ వరల్డ్ నుంచి బానిష్మెంట్కి గురవుతాడు. అయినా అతను నీదాని ఒంటరిగా వదిలిపెట్టకుండా తనతో ఇటర్నల్ ఒబ్లివియన్కి రావాలని అడుగుతాడు. నీదా అతనితో కలిసి వెళ్లడానికి ఒప్పుకుంటుంది. చివరికి న్యూక్లియర్ వార్తో ప్రపంచం నాశనం అవుతుండగా నీదా మరియు గాబ్ చేతులు పట్టుకుని ఇటర్నల్ ఒబ్లివియన్లోకి వెళ్ళిపోతారు. ఇదే బ్లాక్ మిర్రర్ సీజన్ 6లోని అన్ని ఎపిసోడ్స్ కథ. ప్రతి ఎపిసోడ్ ఒక డిఫరెంట్ స్టోరీ అయినా చివరికి మనుషుల డెసిషన్స్, టెక్నాలజీ మీద మన డిపెండెన్సీ, వాటి వల్ల వచ్చే కాన్సిక్వెన్సెస్నే చూపిస్తాయి. ఈ సీజన్లో మీకు బాగా నచ్చిన ఎపిసోడ్ ఏది? కామెంట్ చేసి చెప్పండి. ఇలాంటి మూవీస్, వెబ్ సిరీస్ రీక్యాప్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. మరో ఇంట్రెస్టింగ్ స్టోరీతో మళ్ళీ కలుద్దాం.